చిన్న వయసులో ఆ రోజు ఉరికొయ్యను వేస్తే బ్రిటిష్ పాలకులు తన ఉరికొయ్యను ముద్దాడుతూ ఆ రోజు తన చివరి శ్వాసను వదలడం జరిగింది. పుస్తకాలు ప్రేమను, గురువుకు ఒక విద్యార్థికి ఉన్నటువంటి సంబంధాన్ని, అదేవిధంగా ప్రజెంట్ సామాజిక రుగ్మతల్లో ఆడవాళ్ళని హింసించడము ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక సందేహాత్మక చిత్రంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా ఎమోషన్స్ చాలా చక్కగా పండించాడు మన ఉస్తాద్ భగత్ సింగ్. రావడం మాత్రం లేట్ అయి ఉండొచ్చు కానీ రావడం పక్కాన డైలాగులతో, తర్వాత ఈ గన్ ఫైరింగ్తో, సీజ్ ఫైరింగ్తో, అదేవిధంగా రాజకీయాలంటే కేవలము డబ్బు సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఆత్మీయులు సంపాదించుకోవాలా, సమాజంలో లోకహితం సమస్తం సర్వేజన సుగుణభవంతోనే ఒక పవన్ కళ్యాణ్ నినాదం సినిమాలో అంతర్లీనంగా నిగూఢమే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్కి అయితేనేమి, ఈ పండగ చేసుకునే ప్రతి ఒక్కరికి, సమాజంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఎలిమెంట్స్ చూపించాడు. ఇక్కడ కామెడీ, తర్వాత సాంగ్స్, మంచిగా స్టెప్స్, డ్యాన్స్, మైకేల్ జాక్సన్ ఇమిటేట్ చేస్తున్నటువంటి సాంగ్స్ అన్నిటినీ అభిమానులుగా చక్కగా ఎంజాయ్ చేశాం. సెకండ్ హాఫ్ అయితే ఒక హైపులో వెళ్ళిపోయి జరిగింది, సీట్లో కూర్చోలేదు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు దేశమంతా ఉంటారు, వాళ్ళను ఒకరినొకరు కాల్చుకుంటారా, ఎంతమంది కలుస్తావా అని చెప్పే డైలాగులు హీరో గారి నుంచి చాలా చక్కగా వచ్చాయి. అదేవిధంగా మాదక ద్రవ్యాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా అనేది అన్ని రకాల సామాజిక వర్గాలను ప్రస్ఫుటంగా టచ్ చేస్తుంది. ఎందుకంటే లేడీస్ ఓరియంటెడ్గా ఉంది, పిల్లల ఓరియంటెడ్గా ఉంది, ఒక హీరో ఓరియంటెడ్గా ఉంది. ఒక విలన్ని ఏ రకంగా డామినేట్ చేస్తే ఆ డామినేషన్కి మరి ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఒక సైకలాజికల్గా సినిమా కూడా చాలా చక్కగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కొన్ని పాత్రలను, ఈయన కూడా ఈయన వైపు ఉంటాడా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేము. ఐబీను, ఇంటెలిజెన్స్ను మరియు ఐపీఎస్ను అన్ని రకాల డిపార్ట్మెంట్లను వాడి పోలీస్ పవర్ని మళ్ళొకసారి మన గబ్బర్ సింగ్ తర్వాత చూపించాడు సినిమాలో. చాలా చక్కగా ఉంది సినిమా అయితే. యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మాదక ద్రవ్యాలపైన అంటే యూత్ ఎలా చెడిపోతున్నారు, చెడు మార్గాల్లో ఉన్న, ఎటువంటి మార్గాల్లో ఉన్న వాళ్ళని పోలీస్ ఆఫీసర్గా ఆయన నిర్మూలించడమే సినిమా. ఎక్సలెంట్గా. ఎందుకంటే గబ్బర్ సింగ్లో మేము ఊహించలేదు, ఊహాజనితమైన సినిమాలో కూర్చున్న తర్వాత తెలిసింది గబ్బర్ సింగ్ ఎలాంటి వాడు అనేది. ఈ సినిమా కూడా అంతే. దాంట్లో అంత్యాక్షరి అనేది గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి పెడితే అక్కడ విలన్లు కూర్చొని పాటలు పాడితే దీంట్లో పవన్ కళ్యాణ్ ఆ పాటలకి స్టెప్స్ చేయడము, ఇతర హీరోలను అన్వయించడం అనేది ఎక్సలెంట్గా. సినిమాలో థియేటర్లు ఎవరు కూర్చోలేదు ఆ సాంగ్కి. ఇది మాకు షడ్రుసులు కావాలా. పవన్ కళ్యాణ్ అంటే సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటూ సందేశం కావాలా. ఇప్పట్లోనే కాదు, ఆయన గత సినిమాలన్నీ చెక్ చేసుకుంటే కూడా అందరిలీనంగా పాటల్లోనైతేమి, ఏదో ఒక సన్నివేశంలో అయితేమి జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది ఇంకా డిఫీట్ చేయమైన తర్వాత ఇంకా బాధ్యత పెరిగి సినిమా చేసాడు అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఇది హిట్తో సంబంధం లేని విషయము. పవన్ కళ్యాణ్ అంటేనే ప్రజల్లోకి ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. కానీ సినిమా మాత్రం మంచి సందేశం. ఉగాదికి మనకి షడ్రుచులతో ఏ విధంగా అయితే మనం ఉగాదిని జరుపుకుంటామో ఆ విధంగా మంచి సందేశాత్మకంగా సినిమా తీశాడు కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. రిలీజ్ సందర్భంగా మూవీ చూసి వచ్చినాము, ఇప్పుడే బయటకు వచ్చినాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, మరో బ్లాక్ బస్టర్ వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి. మొత్తము సోషల్ రెస్పాన్స్, సోషల్ గురించే చెప్పినాడు, మొత్తం జనాల గురించే. ఈ ఉగాది పండగకి మరో బ్లాక్ బస్టర్, ఓజీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ ఉంది, ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు. కానీ అన్నీ ప్రతి ఒక్కటి డైలాగ్స్ డెలివరీ కానీ చాలా బాగా చూపినాడు. పబ్లిక్కి వచ్చి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మన దేశంలో ఎలా ఉండాలి, దేశం గురించి, సమాజం గురించి, ప్రజల గురించి, అభిమానుల గురించి, అందరి గురించి సినిమా మరో బ్లాక్ బస్టర్.